జగిత్యాల పట్టణంలోని పరిసర ప్రాంతాల్లో ఉన్న చెరువులు, వాగులు, వంకల్లో చేప పిల్లలు చనిపోతున్నాయి. అసలు వాటికి చనిపోవడానికి ప్రధాన కారణం ఏంటి? అసలు ఆ చేపలు చనిపోయినా కూడా ఏ అధికారి కూడా చూసి చూడనట్లు ఎందుకు వివరిస్తున్నారు? ఇప్పుడు ప్రస్తుతానికి మనం చూసుకున్నట్లయితే జగిత్యాల పట్టణంలోని చింతకుంట చెరువు వద్ద ఉన్నాం. ఇటీవలనే గత కొన్ని నెలల క్రితం ఇలా మత్స్యశాఖ ఆధ్వర్యంలో మత్స్య కార్మికులకు అభివృద్ధి చెందాలని వారికి కోసమని చెప్పేసి మత్స్యశాఖ ఆధ్వర్యంలో చేప పిల్లను విడుదల చేయడం జరిగింది. చేప పిల్లలు విడుదల చేసిన కొన్ని రోజుల తర్వాత అవి చేతికొచ్చే సమయానికే ఇట్లా అకస్మాత్తుగా మురికి నీరు ఉండడంతోని వాడి చేప పిల్లలన్నీ కూడా చనిపోతున్నాయని చెప్పేసి తెలుస్తుంది. ఇందులో ప్రధానంగా ఈ చెరువులు చుట్టుపక్కల జగిత్యాల పరిసర ప్రాంతాల్లోని ఉన్న చింతకుంట, కండ్లపెల్లి, అదేవిధంగా మోతి చెరువు, అదేవిధంగా వాగులలో కూడా ఈ విష నీరంతా ప్రవహించడంతోని పట్టణంలోని మురికి కాలువల్లోని వచ్చే వరద నీరంతా కూడా ఈ చెరువుల్లో కలవడం, దాంతోనే ఈ చేప పిల్లలు చనిపోతున్నాయని చెప్పేసి కూడా భావిస్తున్నారు. ప్రస్తుతానికి మనతో మాట్లాడేందుకు మత్స్యకారులు ఉన్నారు. అసలు ఇవి ఎందుకు చనిపోతున్నాయి, వాటి పరిస్థితి ఏంది అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, అసలు ఈ చేప పిల్లలు ఎందుకు చనిపోతున్నాయి? అయితే వర్షం పడ్డప్పుడల్లా మురికివాడ మీద 3-4 కాలనీలు ఉన్నాయి. తులసినగర్, లింగంపేట, ఇటు ఇస్లాంపూర్ ఇవన్నీ ఏరియాలు. అందులోకి వెళ్ళి వర్షం పడినప్పుడు నాలాలు పొంగుతున్నాయి. పొంగినప్పుడు ఆ పాల ప్యాకెట్లు ఉన్నాయి, ఆ పాల ప్యాకెట్లు, కవర్లు తీసి వాళ్ళు పడేసినాయి. గాలి అంత వాటర్కి వచ్చి వ్యర్థాలన్నీ పడుకుంటూ అయితే నాలాలు కరెక్ట్ లేవు. ఆ నాలాలు కరెక్ట్ లేకపోవడం వల్ల చెరల పడుతున్నాయి వాటర్ అంతా. ఇది వరకు కూడా ఈ మున్సిపల్ ఎవరు పట్టించుకోలేరు. మున్సిపల్ చైర్మన్ ఒక కంప్లైంట్ పెట్టినాం, ఇంతకుముందు ఎమ్మెల్యేకి చెప్పినాం, ఇటు కలెక్టర్ ఆఫీస్ కూడా ప్రజావాణిలో కూడా పెట్టినాం. ఎవరు కూడా పట్టించుకోలేరు. కమిషనర్ కూడా పెట్టినాం. గతంలో 3-4 సార్లు ఇచ్చినాం కాంప్లైంట్. నిన్న కూడా వచ్చి చూసిరు పేరు అంతే. ఏమంటున్నాడే మనం ఆదుకోవాలి గంగపుత్రాలను. ఎందుకంటే మీరు చేప పిల్లలు ఉచితంగా ఇస్తారు, కానీ ఏం ఫాయిదా, మేము కాపాడుకోలేకపోతున్నాం ఈ వరదలు చేయబట్టి. చనిపోవడం వల్ల మేము పోసిన చేపలు పట్టే టైంకు చేపలు ఇళ్ళదు మాకు. ఇప్పటివరకు ఈ చెరువులలో మొన్న ప్రభుత్వం ఆధ్వర్యంలో చేప పిల్లను ఉచితంగా మీకు ఇందులో పంపిణీ చేశారు. అప్పటి నుండి ఇప్పటివరకు ఇవి చేతికొచ్చే సమయానికి మృతి చెందుతున్నాయి. అసలు ఎంతవరకు నష్టం వాటిల్లో ఉంటుంది? ఎంత చేపలు ఇల్లు వేసి ఉంటారు? సార్ ఇది ఏంటంటే మొత్తం ఆడ డ్రైనేజ్ వాటరు ఆడ మొత్తం బలిగిపోయింది సార్. మేము ప్రజావాణిలో కానీ ఇచ్చినాం, కలెక్టర్ గారికి తెలియజేసినాం, మున్సిపల్ చైర్మన్ గారికి తెలియజేసినాం, కమిషనర్కు తెలియజేసినాం. అయినా కానీ ఇంత స్పందించడం లేదు. మా ఆర్పులు కప్పవార్పులు లాగానే చూస్తారు. మరి మేము కాదా, మా జీవన ఉపాధి కోల్పోతున్నాం. మాకు చేతికి వచ్చిన పంట సుతం మేము కోల్పోతున్నాం. దీనికి మీరు పెద్ద మనసు చేసుకొని మీరు స్పందించవలదని కోరుతున్నాం. ఎంత నష్టమైందండి? మాకు సుమారుగా ఒక 3 టన్నులుగా కలిగిపోయింది. 100 రూపాయలకి కిలో వేసుకున్నా కానీ మాకు 3 లక్షలు నష్టపోయింది. కానీ చేప పిల్లలు అయితే విత్తనాలు అయితే ఉన్నాయో లేవో మాకు నమ్మిక లేదు. అదైతే పంటకు వచ్చే టైంకి అయితే విత్తనాలు చేపలు వెళ్తారు మాకు. మత్స్య అధికారులకు, శాఖ అధికారులకు మీరు సమాచారం ఇచ్చిరా? వాళ్ళు ఏమంటున్నారు? దానికి సంబంధించిన ఏమన్నా కెమికల్స్ కానీ వీటి చల్లడానికి ఏమైనా ప్రయత్నం చేస్తున్నారు? కూడా మా సంఘమే పెట్టుకున్నాయి, ఎవరు మాకు ఇవ్వలేదు. ఇప్పుడు సహాయం చేయలేదు మాకు ఇలాంటి విధంగా అయితే. గవర్నమెంట్ తరఫు నుంచి మాకు ఇలాంటి కూడా సపోర్ట్ లేదు. మేమే సంఘం నుంచి వెళ్ళి మనిషికి 100-200 రూపాయలు ఇచ్చుకొని మేమే సంఘం నుంచి తయారు చేసుకుని డబ్బులు మందులు కొట్టుకుంటున్నాం. ఎవరు ఇప్పుడు కానీ ఈ చైర్మన్ కానీ ఎవరైనా ఇప్పుడు మత్స్యశాఖ అధికారులు కూడా ఇటువైపు వచ్చి కనీసం చూసిన దాఖలాలు లేవని చెప్పేసి చెప్తున్నారు. దాదాపుగా ఇటీవలే కొన్ని టన్నుల చేపలను ఇందులో వేసినా కూడా అవి విషవాయువుగా చెరువులో ఉన్న నీరంతా కలుషితం కావడంతో అవి చేపలు మృతి చెందుతున్నాయని చెప్తున్నారు. దాదాపుగా ఇప్పటి వరకు ఒక 3-4 లక్షల విలువైన చేప పిల్లలు మృతి చెందాయని చెప్పేసి, ఇదే విధంగా ఇంకా ఆలస్యం చేస్తే ఉన్న చేపలన్నీ కూడా పూర్తిగా చనిపోయే పరిస్థితి ఉందని చెప్పేసి చెప్తున్నారు. ఇకనైనా అధికారులు చర్యలు తీసుకొని వీటిని కాపాడే ప్రయత్నం చేయాలని చెప్తున్నారు. అదేవిధంగా ఏ అధికారి కూడా రాకపోవడంతో తన సొంత డబ్బులతోని, సంఘం నిధులతోనే వీటికి సంబంధించిన కెమికల్స్ని చెరువులో విడుదల చేసి చల్లుతున్నారని చెప్పి కూడా చెప్తున్నారు. ఇకనైనా అధికారులు స్పందించి వెంటనే ఈ చేప పిల్లలు ఇట్లా మృతి చెందకుండా ఉండేందుకు తగు జాగ్రత్తలు తీసుకునే విధంగా చూడాలని చెప్పేసి కూడా మత్స్యకారులంతా కోరుతున్నారు. జగిత్యాల నుంచి హరికృష్ణ, మైత్రి న్యూస్.